నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో జోరు వానలు. శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో స్తంభించిన జనజీవనం. యూరియా కోసం రైతులకు తప్పని తంటాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఎరువుల దుకాణాల వద్ద బారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతున్న వరద. 6 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. ప్రజలను బ్లాక్మెయిల్ చేయడానికే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. నియంతృత్వ పాలన పరాకాష్ఠకు చేరిందన్న తేజస్వి యాదవ్. ఇరాన్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించిన ఆస్ట్రేలియా. యూదులపై దాడులే కారణమన్న ఆ దేశ ప్రధాని ఆల్బనీస్. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఛార్జ్షీట్ నుంచి పేరు తొలగించాలని వాన్పిక్ వేసిన పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీకాంత్, వాన్పిక్ పిటిషన్ కొట్టివేతపై మరిన్ని వివరాలేంటి? జగన్ అక్రమాస్తులకు సంబంధించి ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టులో, ఈడీ కోర్టులకు సంబంధించి పాటు సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే ఇందులో సిబిఐ అధికారులు జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో ఒక ఛార్జ్ షీట్ లో వాన్పిక్ ప్రాజెక్ట్ పేరును చేర్చారు. అయితే వాన్పిక్ ప్రాజెక్టు పేరును ఛార్జ్ షీట్ సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని తొలగించాలని చెప్పి వాన్పిక్ ప్రాజెక్ట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే గత 2022లోనే ఈ పిటిషన్ కి సంబంధించి దాఖలు చేసినప్పుడు 2022లోనే పిటిషన్ అనుమతిస్తూ అప్పటి హైకోర్టు అనుమతించింది. అయితే దీన్ని సవాల్ చేస్తుంది. అంటే అప్పుడు కూడా సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ లో నమోదు చేసిన పేరును తొలగించాలని చెప్పి కూడా 2022లో వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. హైకోర్టు వాన్పిక్ ప్రాజెక్టు పిటిషన్ అనుమతించడంతో సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా దీనికి సంబంధించి వాన్పిక్ ప్రాజెక్టు పిటిషన్ అనుమతించింది అని చెప్పి కూడా ఛార్జ్ షీట్ లో తొలగించాలని చెప్పి వాన్పిక్ ప్రాజెక్టు వేసిన పిటిషన్ ను అనుమతించిందని చెప్పి కూడా సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ సిబిఐ అధికారుల వాదనను పరిగణలోకి తీసుకొని వాన్పిక్ ప్రాజెక్టు దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి తిరిగి విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టుకు సూచించింది. దీంతో తెలంగాణ హైకోర్టు మరోసారి ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. దీనిలో సిబిఐ అధికారులతో పాటు వాన్పిక్ ప్రాజెక్టు తరఫున కూడా వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి క్విడ్ ప్రోకో విధానంలో మొత్తం భూ కేటాయింపులు జరిగాయి వాన్పిక్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా, అందుకోసమే సిబిఐ ఈ ఛార్జ్ షీట్ లో వాన్పిక్ ప్రాజెక్ట్ పేరు చేర్చామని చెప్పి కూడా సిబిఐ అధికారుల తరఫున వాదనలు వినిపించారు. ఇందులో జగన్ అప్పటి సీఎం వైఎస్ కుమారుడిగా ఉన్న జగన్ క్విడ్ ప్రోకో విధానంలో మొత్తం భూ కేటాయింపులు చేసుకున్నారు. అక్రమంగా భూ కేటాయింపులు చేశారు. దీనివల్ల భారీగా లబ్ధి పొందింది. అందుకోసమే వాన్పిక్ ప్రాజెక్ట్ పేరును చేర్చామని చెప్పి కూడా సిబిఐ తరపు అధికారులు తరపుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసులో వాన్పిక్ ప్రాజెక్టు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసింది. దీంతో వాన్పిక్ హైకోర్టులో చుక్కెదురనేటని చెప్పవచ్చు. ఎందుకంటే నాంపల్లిలోని సిబిఐ కోర్టులో ప్రస్తుతం వాన్పిక్ ప్రాజెక్టు సంబంధించి విచారణ కొనసాగుతుంది. జగన్ సంబంధించిన పలు అక్రమాస్తుల కేసులకు సంబంధించిన దానిలో భాగంగా ఈ ఛార్జ్ షీట్ లోను కూడా వాన్పిక్ ప్రాజెక్టు పేరు ఉంది. ఈ పేరును ఛార్జ్ షీట్ నుంచి పేరును తొలగించాలని చెప్పి కూడా వాన్పిక్ ప్రాజెక్టు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. కాబట్టి తిరిగి యథావిధిగా సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణలో భాగంగా వాన్పిక్ ప్రాజెక్టు సంబంధించిన విచారణ కూడా కొనసాగనుంది. పవన్, ధన్యవాదాలు శ్రీకాంత్. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖను మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 12 గంటల్లో పెద్దగంట్యాడ, భీమిలి, ఆనందపురం, మహారాణిపేట, పెందుర్తిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లిలోని అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలవటం వల్ల ప్రైవేటు వాహనం అందులో చిక్కుకుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
శ్రీకాకుళం జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆముదాల వలస, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీటి మునిగాయి. శ్రీకాకుళం ఈనాడు యూనిట్ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నరసన్నపేట, జలుమూరు మండలాల మధ్య గొట్టిపల్లి రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. రాకపోకలు స్తంభించాయి. అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు పరిసరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వాగులు, గడ్డెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి జనజీవనం స్తంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్స్ దుకాణాల ముందు బారులు తీరారు. ఒక రైతుకు 2 బస్తాల యూరియా పంపిణీ చేస్తున్నారు. ఆత్మకూరులోని ఫర్టిలైజర్స్ దుకాణంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, అవసరానికి మించి రైతులు యూరియాను నిల్వ చేసుకుంటూ ఉండటంతో కొరత ఏర్పడుతోందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. కానీ లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి 50-50 చేయడం స్టార్ట్ చేసాం మనం. అంటే మన ఆర్ఎస్కేలకి, ప్యాక్స్కి, డీసీఎంఎస్కి కలిపి 50% అండ్ ప్రైవేట్ రీటైలర్స్కి 50% చొప్పున మనం ఇస్తూ ఉంటాము. బట్ మనకి క్రంచ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మనము ప్రభుత్వం ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో 60-40 రేషియోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అంటే 60% ఆఫ్ ది ఫర్టిలైజర్స్ మన ఆర్ఎస్కేలు, ప్యాక్స్, డీసీఎంఎస్ ద్వారా ఇచ్చి 40% మాత్రమే మనం ప్రైవేట్ రీటైలర్స్ ద్వారా ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. మ్యాండేటరీగా మిగతా కొంటెని యూరియా ఇస్తామనే పద్ధతి ఎక్కడ కూడా లేదు. ప్రతి ఎకరాకు 2 బ్యాగుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రైతు అనేవాడు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా కన్సర్న్ ఆర్ఎస్కేలోనే తీసుకోవడానికి మనకి ఫీజిబిలిటీ ఎక్కువ పెరిగింది. యూరియా కొరత ఇప్పుడు లోపల అయిపోవచ్చు సార్. కొరత అంటూ ఏమీ లేదండి. బేసికల్గా ఏంటంటే హోర్డింగ్ ఎక్కువ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఆగస్టులో ఎంత కావాలో అది ఆగస్టులో వాడుకునేంత సరిపోయేటట్టు ఉంది. కాకపోతే ఈ మొత్తం ఖరీఫ్ అయిపోయేంత వరకు కావాల్సింది తీసుకుంటున్నారు, రబీది తీసుకుంటున్నారు, నెక్స్ట్ సీజన్కు తీసుకుంటున్నారు. దానివల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ప్రతి రైతు ఏంటంటే అవైలబుల్గానే ఉంది, మీకు ఎంత రిక్వైర్మెంట్ అది మాత్రం తీసుకుని సరిపోతుంది. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం పరిటాలలో జాతీయ రహదారి పక్కనే ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. 2 గంటల సమయంలో 3 దొంగలు తలుపుకున్న గడియను తొలగించి గుడిలోకి చొరబడ్డారు. గర్భగుడిలో ఉన్న వెండి సామాన్లు, నగదును అపహరించుకుపోయారు. పోలీసులు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. 10 కిలోల వెండి, 60,000 రూపాయలు దోపిడీకి గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన 135 అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దొడ్డంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాల ఏర్పాటులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విగ్రహాన్ని ఊరులోకి తీసుకొస్తున్న సమయంలో కొంతమంది యువకులు రంగులు చల్లుకున్నారు. ఆ సమయంలో మరో వర్గానికి సంబంధించిన గణేష్ విగ్రహంపై రంగులు పడటంతో ఆగ్రహం చెందారు. గణేష్ విగ్రహంపై రంగులు చల్లిన వర్గంపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 3కి తీవ్ర గాయాలు కాగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా వినాయక
బొర్రా కృష్ణారెడ్డి, బొర్రా సుధాకర్ రెడ్డి, బొర్రా నారాయణ రెడ్డి, ఇంకా కొంతమంది ప్రీ ప్లాన్గా ఉండి కత్తులు గుడ్డలు అన్నీ తీసుకొని రాత్రు మేము బొమ్మ పెట్టకూడదని చెప్పి వాళ్ళ ముందే అంతా పసిగట్టి మేము ఆడికి పోయేసరికి మా మీద ఎద్దుతాడి చేసింది. లాస్ట్ టైం కూడా ఇదే వినాయక చవితి సందర్భంగా బొమ్మను పెట్టాలనుకున్నాము. కొంచెం అల్లర్లు అది ఉంటే స్టేషన్కి వచ్చినాము. సారు సర్ది చెప్పిండు, అయిపోయింది, ప్రశాంతంగా పండుగ జరిగింది. ఈసారి కావాల్సిన చేయకూడదని చెప్పి 4-5 తలకాయలు పగలగొట్టి కాళ్ళు చేతులు తీసేదానికి వాళ్ళు ప్రణాళిక చేశారు. విజయవాడ నోరి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చిన్నారి మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. కట్టా శ్రీనివాస్, ప్రసన్న దంపతుల పాప అన్విషిత చిన్నారికి చెస్ట్ ఇన్ఫెక్షన్ సోకడంతో తల్లిదండ్రులు ఈ నెల 19వ తేదీన ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. 20 లక్షల రూపాయలు కట్టించుకొని కుమార్తెకు సరైన వైద్యం అందించలేదని వాపోయారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని చిన్నారి తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం 2,99,767 క్యూసెక్కులు చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 27,063 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 161,292 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.40 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 201.12 టీఎంసీలుగా ఉంది. కోస్టారికాలో జరుగుతున్న జూనియర్, సబ్ జూనియర్ క్లాసిక్ ఎక్విప్మెంట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన క్రీడాకారిణి షేక్ సాదియా ఆల్మాస్ 3వ స్థానంలో నిలిచింది. మహిళల 57 కిలోల విభాగం ఓవరాల్ ఛాంపియన్షిప్లో కాంస్యం, డెడ్ లిఫ్ట్ విభాగంలో రజత పతకం సాధించింది. ఇప్పటి వరకు 15 అంతర్జాతీయ పతకాలు సాధించినట్లు ఆమె తండ్రి కోచ్ సంధాని తెలిపారు. కోస్టారికా వెళ్లేందుకు మంగళగిరి ప్రైడ్ పేరుతో ఆర్థిక సహాయం చేసిన మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సాదియా అల్మాస్కు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవ మండపాలు, దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ పందిళ్లకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000కు పైగా మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. దీనికోసం 25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనకు సీఎం వెంటనే ఆమోదం తెలిపారని వివరించారు. జగన్ అన్ని వ్యవస్థలతో పాటు విద్యుత్ వ్యవస్థని కూడా నాశనం చేసి ప్రజలపై అదనపు భారం మోపారని మండిపడ్డారు. జగన్ పాపాలు కడుగుతూ ప్రజలపై విద్యుత్ భారం తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల సెలవులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి నాయి బ్రాహ్మణులకు చేయూతనిచ్చామని గుర్తు చేశారు. జగన్ కేవలం అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపారని విమర్శించారు. అరకొర సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సంపద సృష్టి సున్నా అని దుయ్యబట్టారు. సంపద సృష్టి ద్వారా సంక్షేమం అందిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జిల్లా జైలు నుంచి నిందితులు రాజ్కేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడు, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న 2 నిందితులు, రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ కోర్టుకు తరలించారు. ప్రకాశం జిల్లా కంభం చెరువులో ఓ కారు పడిపోయింది. హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కంభం వచ్చారు. చెరువు చూడటానికి వచ్చిన యువకులు కారు ఒడ్డున నిలిపి ఉంచారు. కారు హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అకస్మాత్తుగా కారు చెరువులో పడిపోయింది. ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వైద్యో నారాయణో హరి ఈ నానుడికి నిజం చేస్తూ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ వైద్యుడు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వృత్తినే దైవంగా భావిస్తూ పేదలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారు.
వేలేరుపాడు మండలం కోయిదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ గణేష్ విలీన మండలాల్లోని గోదావరి ముంపు గ్రామాల్లో తిరుగుతూ వైద్య శిబిరాలకు రావాలని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల గోదావరి ముంపులో చిక్కుకున్న టేకుపల్లి, టేకూరు, కట్కూరు, ఎడవల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ రక్త పరీక్షలు చేయించుకోవాలని మైకుతో ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ వైద్యుడు పల్లెపల్లెకు తిరుగుతూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు. మీ ఊర్లో తాళగొందిలో మెడికల్ క్యాంపు పెట్టారు. అందరూ రక్త పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలమ్మా. జలుబు అందరికీ విజ్ఞప్తి, కోయిదా హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు మరియు గ్రామస్తులందరికీ విజ్ఞప్తి, కోయిదా హాస్పిటల్ డాక్టర్ గారు వారొక హాస్పిటల్ సిబ్బంది మీ ఊరొచ్చే తగిన మాత్రలు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేపట్టింది. సౌరభ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలోని సౌరభ్ భరద్వాజ్ నివాసంతో పాటు మరో 12 ప్రాంతాలలో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో 5,000 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2018-19 మధ్య కాలంలో ఆప్ సర్కార్ 5,590 కోట్లతో సుమారు 24 ఆసుపత్రుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 800 కోట్లు ఖర్చు చేసినా కేవలం 50% పని మాత్రమే పూర్తయింది. ఈ ఆసుపత్రుల్లో నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దాడులు చేపట్టింది. ఈ కేసులో సౌరభ్తో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా విచారణలో ఉన్నారు. ప్రజలను బ్లాక్మెయిల్ చేయడానికే కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆరోపించారు. దేశంలో నియంతృత్వ పాలన పరాకాష్ఠకు చేరుకుందని ఆక్షేపించారు. పేదరికం, నిరుద్యోగం, రైతుల పరిస్థితిపై చర్చ జరగడం లేదన్నారు. సంబంధిత అంశాలపై చర్చించడానికి బదులుగా కేంద్రం ఇలాంటి చట్టాలను తీసుకువస్తోందని ఆక్షేపించారు. ప్రజలను బ్లాక్మెయిల్ చేయడానికి ఈ బిల్లును తీసుకువచ్చారని మండిపడ్డారు. వారు ప్రజల హక్కులను లాక్కొని రాజ్యాంగాన్ని అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము అలా జరగనివ్వబోమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన సమాధానం చెబుతారన్నారు. గతంలో కూడా తాము ఈ బిల్లును వ్యతిరేకించామని తేజస్వి తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపించింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కార్ నోటీసు విడుదల చేసింది. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది. ఆ సమయం తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే భారత కాలమాన ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. గతంలో భారత్పై అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు 50% పెరిగాయి. చైనాతో జరుగుతోన్న వాణిజ్య విభేదాల్లో తమ ఆధిపత్యమే ఎక్కువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పోటీకొస్తే బీజింగ్కు వినాశనం తప్పదని పరోక్ష హెచ్చరికలు పంపారు. చైనాతో తాము గొప్ప సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో లేదా ఆ తర్వాత కొంతకాలానికి చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉండబోతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందన్నారు. వాళ్ల వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని, తమ వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయన్నారు. ఒకవేళ వాటితో తాను ఆడితే చైనా నాశనం అవుతుందన్నారు. అటు కొన్ని అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేస్తే చైనాపై 200% సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. దానివల్ల మాకు ఎలాంటి సమస్య లేదన్నారు. గత కొంతకాలంగా ఆస్ట్రేలియాలో యూదులపై జరుగుతోన్న దాడులకు ఇరాన్ కారణమని ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఆరోపించారు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆల్బనీస్ ఇరాన్ జాతి విద్వేషపూరిత దాడులకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకుగాను ఇరాన్ రాయబారిని తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చేందుకు చట్టం చేయనున్నట్లు ప్రకటించారు. సిడ్నీలోని రెస్టారెంట్, మెల్బోర్న్లోని ప్రార్థనా స్థలాలపై దాడులకు ప్రయత్నించిన వారికి ఇరాన్ నేతలతో సంబంధాలు ఉన్నట్లు తమ నిఘా వర్గాలు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో జాతి విద్వేషపూరిత దాడులు ఆందోళనకరంగా మారాయన్నారు. వీటిలో పలు దాడులను ఇరాన్ స్వయంగా పర్యవేక్షించినట్లు తమ నిఘా సంస్థలు గుర్తించినప్పటికీ టెహ్రాన్ వారి ప్రమేయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆస్ట్రేలియా ప్రధాని ఆరోపించారు.